ఓర్ని అల్లు అర్జున్ ఎంత పని చేసావయ్యా. మామకేమో ట్వీటా, ఫ్రెండ్ కేమో ఓటా, ఇదెట్టాగయ్యా అంటున్నారు జనసేన ఫ్యాన్స్. అల్లు అర్జున్ కు ఎంత క్రేజ్ ఉందో వేరే చెప్పక్కర్లేదిప్పుడు. ఒకప్పుడు మెగా ట్యాగ్ తోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ ట్యాగ్ తోనే తనకంటూ ఓ స్టార్డమ్ వచ్చిందనేది కాదనలేని నిజం. తర్వాత తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఫామ్ అయ్యింది. అప్పటి నుంచి మెగా ట్యాగ్ తొలగించుకునే ప్రయత్నం చేశాడు. కానీ అంత సులువు కాదు కదా. బట్ పవన్ కళ్యాణ్ రూపంలో ఆ అవకాశం వచ్చింది. పవన్ ఫ్యాన్స్ కొన్నాళ్ల క్రితం సినిమా ఫంక్షన్స్ లో చేసిన అతి గొడవల గురించి అందరికీ తెలుసు. మెగా ఫ్యామిలీలో ఎవరి సినిమా ఫంక్షన్ అయినా వీళ్ళ అతి భరించలేనంతగా ఉండేది. ఓ దశలో నాగబాబు కూడా అసహనం వ్యక్తం చేశాడు. చిరంజీవి కక్కలేక మింగలేక తమ్ముడు గురించి చెప్పేవాడు. ఒకవేళ ఆయన చెప్పకపోతే పవన్ గురించి ఏదో ఒకటి చెప్పేదాకా ఆయన్ని వదల్లేది పవన్ ఫ్యాన్స్. బట్ అల్లు అర్జున్ ఆ ట్రెండ్ కు బ్రేక్ వేశాడు. తన సరైనోడు సక్సెస్ మీట్ లో పవన్ ఫ్యాన్స్ అదే పనిగా ఆయన గురించి చెప్పమంటూ ఒత్తిడి చేస్తుంటే చెప్పండి బ్రదర్ అనేశాడు. అంతే, అప్పటి నుంచి అల్లు అర్జున్ ను విలన్ లా చూడటం మొదలు పెట్టారు పవన్ ఫ్యాన్స్. ఇటు బన్నీ ఫ్యాన్స్ కూడా అదే చేశారు. ఇంకేముంది, రైవల్రీ మొదలైంది. బట్ శ్రీరెడ్డి పవన్ టార్గెట్ గా బూతులు మాట్లాడినప్పుడు ఆయనకు సపోర్ట్ గా నిలిచాడు. కలిసిపోయారు అనుకున్నారు. బట్ ఐకాన్ స్టార్ ఆ మూమెంట్ కు అలా చేశాడు తప్ప నిజంగా కలిసిపోలేదు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. మెగా ఫ్యామిలీ అంతా ఆయనకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. చిరంజీవి వీడియో బయటిచ్చాడు. వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్ తో పాటు లేటెస్ట్ గా రామ్ చరణ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు. మరి ఏమనుకున్నాడో కానీ అల్లు అర్జున్ కూడా ఈ శుక్రవారం పవన్ కళ్యాణ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ ట్వీట్ చేశాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఖుషి అయిపోయారు. మాకు ఐకాన్ స్టార్ సపోర్ట్ కూడా ఉందని పవన్ ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్న టైంలో సడన్ గా మరో షాక్ ఇచ్చాడు. జనసేనకు ట్వీట్ మాత్రమే చేశాడు. కానీ లేటెస్ట్ గా వైసీపీకి ఓట్ వేయాలని ఏకంగా భార్యతో కలిసి వెళ్లి ప్రచారం చేశాడు. ఇది మెగా ఫ్యామిలీలోనే కాదు, ఏపీ పాలిటిక్స్ లోనే ఎవ్వరూ ఊహించలేదు. ఎలక్షన్ ప్రచారం మరికొన్ని గంటల్లో ముగిసిపోతుంది అనగా నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం చేశాడు అల్లు అర్జున్. ఇందుకోసం తన భార్యతో కలిసి మరీ వెళ్లాడు. శిల్పా రవి అల్లు అర్జున్ కు ఫ్రెండ్ అట. అందుకే వైసీపీకి ఓటేసి ఆయన్ని గెలిపించాలని అక్కడ ప్రచారం చేశాడు. దీంతో పవన్ కళ్యాణ్ మామకు ట్వీట్ వేసిన బన్నీ ఫ్రెండ్ కోసం వైసీపీకి ఓటేయమని చెప్పడంతో షాక్ అవుతున్నారు. నిజానికి ట్వీట్ తో ఆగిపోతే ఇబ్బంది లేదు, కానీ ఏకంగా వైసీపీ కోసం తనే వెళ్లడం మాత్రం ఖచ్చితంగా కూటమికి కూడా కొంత నష్టం చేస్తుందని చెప్పొచ్చు. మొత్తంగా ఏపీ పాలిటిక్స్ మెగా ఫ్యామిలీలో మరోసారి చీలికలు తెచ్చేసిందని చెప్పొచ్చు.